తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. అయోధ్య రామ మందిర కోశాధికారి అయినటువంటి స్వామి గోవిందదేవ్ గిరిజీ గారి శిష్యురాలు ప్రెసెంట్ మనతో ఉన్నారు. సో దీది వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ శిల్పా దీది గారు ప్రెసెంట్ మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఆధ్యాత్మికంగా మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దీది. నమస్కారం అండి. అక్క, మనకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే అందరూ కోరుకుంటారు, కానీ ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి? అమ్మవారి అనుగ్రహం మన మీద కలగాలి అంటే మనం చేసే పూజా విధానం కానివ్వండి, అనుసరించే నియమాలు కానివ్వండి, సో ఏ విధంగా పాటిస్తే గనక అమ్మవారు అనుగ్రహం మన మీద కలుగుతుందంటారు? సో లక్ష్మీ అమ్మవారు అంటే చాలా మంది ఓన్లీ ధనము వస్త్రము అనుకుంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, ఇవన్నీ అష్టలక్ష్మి నాకు తెలుసు కదా. సో అన్ని ఏది అన్నా మనం చేయాలి అంటే దానికి మనకు శక్తి కావాలన్నమాట. సో ధన బలము, సంతాన బలము, పరివార బలము, మనం అంతా ఉన్నాం కానీ మనకు ధాన్యమే లేదనుకోండి, ఏం తిని బతుకుతాం మనము. సో అన్ని ఏది కూడా దీని వల్ల మనం అసలు మనిషి జీవి బతుకున్నాడో దాన్ని మనము లక్ష్మీ స్వరూపము అంటాం అనమాట. సో అవన్నీ కావాలి అంటే ఏం చేయాలి? మనము ధర్మాన్ని పాటించాలి. ఇది సూక్ష్మంగా పీపుల్ చాలా మిస్ అవుతుంటారు. ఏంటిది అంటే లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకుంటే మనకు లక్ష్మి వచ్చేస్తుంది, లక్ష్మి అంటే వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ మీకు ఈ లక్ష్మి ఒకటే వచ్చినా కూడా ధనం వచ్చేసింది. కానీ అలాంటి పరివారాల్లో కలహాలు మనం చూస్తుంటాం. కొంతమందికి తప్పుడు మార్గంలో అయినా పర్వాలేదు, డబ్బు అయితే రావాలి, వచ్చేసింది. నెక్స్ట్ వాట్? దాని పరిణామం ఏముంటుంది? ఫైనల్లీ మనం సంపాదించిన తర్వాత మనము మన పరివారము సంతోషంగా ఉండాలి కదా. కానీ అది మనం మిస్ అవుతున్నాం. మెయిన్ పాయింట్ ఏదో రకంగా కూడా సమాజంలో నేను డబ్బున్న వాడిని అన్న భావన కలిగించుకోవడానికి ఏదో రకంగా సంపాదిస్తున్నారు. అధర్మ రూపంగా కూడా సంపాదించిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాం మనము? కాబట్టి లక్ష్మీనారాయణ పూజ అని మనకు సనాతన ధర్మంలో చెప్పారు. ఎప్పుడు కూడా లక్ష్మి ఓన్లీ లక్ష్మీ అమ్మవారిని పూజించకూడదండి, లక్ష్మీ నారాయణ సమేతంగానే పూజించాలి. అట్లీస్ట్ మనం పూజ చేస్తున్నప్పుడు ఓన్లీ ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నారాయణ సమేతంగా రామ్మ తల్లి అని మనం ఎప్పుడు కోరుకోవాలి. ఎందుకు అంటే లక్ష్మిలో ఇద్దరు భాగాలు అనమాట, రెండు స్వరూపాలు. ఒకటి శ్రీలక్ష్మి, ఒకటి అలక్ష్మి అంటారు. శ్రీలక్ష్మి అంటే ఏంటిది? ధనము మంచిగా అంటే సద్ధర్మాన్ని పాటించి మనము దేని వల్ల అయితే డబ్బు సంపాదిస్తామో, వస్త్రాలు, ఇంకా డబ్బు వల్లే కదండి ఇవన్నీ వచ్చేది కూడా. అది వచ్చిన తర్వాత మనకు సుఖాన్ని ఇస్తుంది. కొంతమంది చూడండి, కొంచెమే డబ్బు ఉంటుంది, చిన్న ఇల్లే ఉంటుంది, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో డబ్బులు అసలు రాలేదన్నమాట. అదే కొంతమంది ఏం చేసినా పర్వాలేదు, ఎవరిని డిసీవ్ చేసినా పర్వాలేదు, స్కామ్ చేసినా పర్వాలేదు, ఎలాగన్నా కానీ డబ్బులు అయితే రావాలి. అలాగ డబ్బులు వచ్చాయి అనుకోండి, బయట నుంచి మాత్రం మన పెద్దిల్లు, పెద్ద కారు, మంచి వస్త్రాలు, మేము దీంట్లో తిరుగుతున్నాం, డైమండ్ నెక్లెస్ వేసుకున్నాం, ఇవన్నీ బయట ఎంత చూపించుకున్నా కూడా చాలా మంది ఫ్యామిలీస్ లో మనం ఏం చూస్తామంటే బయట మంచి కెమిస్ట్రీ చూపించుకున్న భార్య భర్తల్లో కూడా గొడవలు ఉంటాయి లోపల. వాళ్ళు అట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవడము, ఇంట్లో అంటే భార్య భర్తలే మాట్లాడకపోవడము, ఇంట్లో పెద్ద ఇల్లు ఉంటుంది, భర్త ఒక రూమ్ లో భార్య ఒక రూమ్ లో ఉంటారు, పిల్లలు రేపు పేరెంట్స్ తో మాట్లాడకపోవడము, ప్రాపర్టీ వల్ల కలహాలు రావడము, గొడవలు రావడము, ఇల్ హెల్త్, అట్లాంటి వాళ్ళ డబ్బు చూడండి. ఖచ్చితంగా కొంతమంది లాయర్స్ ఉంటారు, ఇంకా వాళ్ళకు ఏంటిదంటే ఎప్పుడు ఏదో ఒక డిస్ప్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ధర్మబద్ధంగా శ్రీలక్ష్మిని ఇంటికి తీసుకురాలేదు, అలక్ష్మిని తీసుకొచ్చారు. ఇది శివపురాణంలో కథ వస్తుంది అనమాట మనకు. ఏంటిది అంటే అలక్ష్మి యొక్క భర్త ఎవరు? దరిద్రుడు, దరిద్ర నారాయణ అంటారు. దారిద్రం అంటే ఏంటిది? చాలా మంది ఏమనుకుంటారు అంటే పావర్టీ, అంటే పూరున్నారు వీళ్ళు, డబ్బు లేదు అంటే వాళ్ళు దరిద్రుడు అనుకుంటాడు. దరిద్రుడు అంటే వాళ్ళు కాదండి, చాలా డబ్బు ఉంటుంది కానీ ఎవరికి మంచి చేయాలని కోరికుండదు. కొంతమంది చూడండి అసలు ఏం డబ్బులు ఉండవు, కానీ ఉన్న 10 రూపాయల్లో కూడా 1 రూపాయి దానం చేద్దాం ఎవరికన్నా, ఇక్కడ అవసరం కదా, తిను బాబు పర్వాలేదు మనస్తత్వం. అలాంటి వాళ్ళు రిచ్ పీపుల్ అనమాట, రిచ్ ఫ్రమ్ హార్ట్ అనమాట. కొంతమంది చాలా డబ్బు ఉంటుంది, 1 రూపాయి కూడా ఎక్కడ దానం చేయరు, మంచి చేయరు. పక్కన మనకు తెలిసి వాళ్ళు చచ్చిపోతున్నా కూడా వాళ్ళు చావని మనకెందుకు అంటారు. సో ఎమోషన్స్ అనేవి ఉండవు, హ్యుమానిటీ అనేది ఉండదు. లక్ష్మీమాత వచ్చింది అంటే మీకు హ్యుమానిటీ అనేది వస్తుంది. శ్రీలక్ష్మి నారాయణ సమేత లక్ష్మి వస్తే మీ ఇంట్లో ధర్మం ఉంటుంది. ధర్మబద్ధ ధనమే మనకు సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఆ శ్రీలక్ష్మి రావాలి అంటే మనం ఏం చేయాలి? మొదట లక్ష్మీనారాయణ సమేతంగా రా అని కోరుకోవాలి పూజలు చేసిన తర్వాత. ఆ పూజా విధానంలో మనకు తెలుసు, అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టము, అమ్మవారికి కమల పువ్వు అంటే ఇష్టము,
అది అర్పించుకొని చాలా విధానాలు ఉంటాయి మనకి. లక్ష్మీ అమ్మవారి పూజ, వైభవ లక్ష్మి వ్రతం ఉంటుంది. మనము దివాళీకి కూడా అమ్మవారి పూజ చేస్తాం మనం, లక్ష్మీ అమ్మవారి పూజ. చాలా మంది శుక్రవారం కూడా మనం లక్ష్మీ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అమ్మవారికి ఇష్టమైనది ఏంటిది అంటే అన్నప్రియ, గూఢ అన్న ప్రియ. ఏ అమ్మవారికైనా అన్నం అంటే ప్రియం. అన్నం యొక్క వేరే వేరే పదార్థాలు అర్పించుకోవడము, ధూప దీప నైవేద్యాలు, పూజ చేసిన తర్వాత ప్రార్థన ఇంపార్టెంట్. ఓకే, ప్రార్థనలో మనము స్త్రీ సూక్తము, లేదు అంటే మనం కనకధార స్తోత్రం చదువుతాం. ఇవి చదివితే డబ్బులు వస్తాయని కొంతమంది అడుగుతారు. ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఒకసారి చదివితే రావు. ఓకే, అది రిపిటేషన్ ఉండాలి. అలా ఎన్నిసార్లు అంటారక్క? ఎన్నిసార్లు అంటే వచ్చేదాకా. ఎందుకు అంటే మీరు చేసిన కర్మ మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను చెప్పలేను మీ కర్మ ఎట్లాంటిదో, పూర్వజన్మ కర్మ. సో అది చేయడం వల్ల ఖచ్చితంగా వస్తుంది. రోజు నిత్యంగా ఒక్కొక్కటి చేస్తే మంచిది. లేదు అట్లీస్ట్ 16 times. ప్రతి దేవతలకు ఒక్కొక్క నంబర్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ 16 times అన్నా చేయండి. 1600 times శ్రీ సూక్తం, 1600 times కనకధార. అయిపోయింది ఇంకా అనుకున్నట్టు కాలేదు, మళ్ళీ 1600 చేయండి. ఒకటే రోజు 10, ఒక రోజు 5 అలా చేసినా పర్వాలేదు. ఎలా కుదిరితే అలాగా. కానీ మెయిన్ మన ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. దేవుడికి ధర్మబద్ధమైన లక్ష్మి మా ఇంట్లో రావాలని కోరుకోవాలి. అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది పూజా విధానం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే ఎక్కడన్నా పరమాత్మ రావాలి అంటే మొదట క్లెన్లీనెస్ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడైనా పిలిచారనుకోండి, మా ఇంటికి పిలిచి అక్కడంతా చెత్త ఉంటే కూర్చుంటారా? ఎక్కడ క్లీన్ గా ఉంటే అక్కడ వెళ్తాం. మనమే మనుషులం. అలాంటి పరమాత్మ ఎక్కడైతే అన్క్లీన్ గా ఉంటుంది, ఇల్లు కానివ్వండి, మనసు కానివ్వండి, మనసులో కామ క్రోధ ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయంటే శ్రీలక్ష్మి రాదు, అలక్ష్మి వస్తుంది. ఓకే, అందుకోసం మనం చూస్తుంటాం కొంతమంది తప్పుడు పని చేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది అంటాం. బట్ మనం మిస్సింగ్ లింక్ ఏంటిదంటే వాళ్ళ దగ్గర అలక్ష్మి ఉంది, అది మనం మిస్ అవుతున్నాం. సో మీ దగ్గర కొంచెం ఉన్నా కూడా శ్రీలక్ష్మి ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇంట్లో ఎలా పూజ చేయాలి అంటే మొదటి కావాల్సింది అక్కడ స్వచ్ఛత అనేది ఉండాలి. ఇది స్కంద పురాణాంతర్గత జగన్నాథ్ పూరిలో కూడా వస్తుందండి. అమ్మవారు పేదవాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. కానీ క్లెన్లీనెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో, పొద్దున్న లేసి బయట గడప అనేది క్లీన్ చేసుకొని నీళ్లతో అక్కడ ముగ్గు వేయడము, పూలతో డెకరేట్ చేసుకోవడము, హల్దీ కుంకుమ వేయడము అనేది మన పూర్వం నుంచి వచ్చిన ఆనవాయితీ. ఎందుకంటే ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటిది, ఇంటి బయట ఎలా ఉంది. ఇప్పుడు మిస్ అవుతున్నాం అసలు. మనం బయట ముగ్గు వేసుకున్నాం అనేది లేదు అసలు. కానీ లక్ష్మి నిజంగా కావాలి మీకు, మీ ఇల్లు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మనకు కావాల్సింది శుభ్రత. అది మొదట కావాల్సింది బయట నుంచి మనకు ప్రారంభమవుతుంది. సో బయట ఇంటి బయట క్లీన్ చేసుకోండి, ముగ్గు వేయండి రోజు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఏ స్త్రీలు అయితే కట్టుబొట్టు సరిగ్గా ఉండదు, పిచ్చి పిచ్చిగా ఉంటారు, ఇంట్లో ఒక దయ్యంలాగా ఉంటారు అనుకోండి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు లక్ష్మీ స్వరూపంగా ఉండాలి. అన్ని ఆభరణాలు వేసుకొని నీట్ గా చక్కగా క్లీన్ గా ఏ స్త్రీ అయితే ఉంటుందో అక్కడ అమ్మవారి లోపల ప్రవేశిస్తుంది. ఆ ఇంట్లోకి కిచెన్ కానివ్వండి, ఇంట్లో బయట వస్తువులు కానివ్వండి, ఎక్కడైతే అన్క్లీన్ గా ఉంటుంది, ఎక్కడ కలహాలు ఉంటాయి, ఎక్కడ పొద్దున సాయంత్రము జనాలు పడుకొని ఉంటారో అలాంటి ప్లేసెస్ లో అమ్మవారు రాదు. కాబట్టి సంధ్యా సమయము అంటే పూర్వము సూర్యాస్తము, సూర్య ఉదయము, పొద్దున సాయంత్రం ఎప్పుడు కూడా ఇంట్లో క్లీన్ గా ఉండాలి. గొడవలు జరగకూడదు, ఆ టైంలో దువ్వుకోకూడదు, ఆ టైంలో సంభోగం అనేది చేయకూడదు స్త్రీ పురుషులు. సో క్లీన్ గా ఉండాలి. దువ్వుకోవడము, తినడము, పడుకోవడము. ఎంత రోగి ఉన్నా కూడా ఒక 2 నిమిషాలన్నా కూర్చోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, సూర్య అస్తం సమయంలో. అలాంటి టైంలో అమ్మవారు మన ఇంటికి ప్రవేశిస్తారు. అమ్మవారి ఇంటిని చూస్తారు, ఎవరిల్లు నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది అని చూస్తారు. తర్వాత పూజ దగ్గరికి వచ్చేసరికి పూజా గదిలో కూడా సాయంత్రము ఉదయము దీపారాధన చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి పెట్టాం కదా దీపం అయిపోయింది అంటారు. కాదు, సంధ్యా సమయము. సంధ్య ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాత్రి అయిపోయింది, పొద్దున అవుతుంది, పగలవుతుంది. దాన్ని సంధి కాలము అంటారు, పగలు. తర్వాత దినం అయిపోతుంది, రాత్రి మొదలవుతుంది అంటే ఆ సమయాన సంధ్య సాయంత్రము. ఆ టైంలో కూడా మనము దీపారాధన అనేది కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత మహాభారతంలో లక్ష్మీ అమ్మవారు స్వయంగా చెప్తారు, ఎక్కడైతే ముగ్గులు వేస్తారో, పూలతో నన్ను డెకరేట్ చేస్తారో పూజా మందిరము, అక్కడ నేను ఉంటాను స్వామి అంటారు. తర్వాత ఎక్కడైతే నిన్ను పూజించే భక్తులు ఉంటారో స్వామి, అక్కడ నేను పిలవకుండానే వస్తాను అంటారు. కాబట్టి నారాయణ పూజ చేసి భక్తియుక్తంగా ఉన్నా కూడా కొన్ని రోజులు నారాయణుడు పరీక్షిస్తాడు. కానీ పాండవుల జీవితం మనం చూస్తే ఉదాహరణకు 13 years 13 సంవత్సరాలు ఎంత బాధపడినా కూడా ఫైనల్లీ రాజ్యలక్ష్మి వచ్చింది వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని వదలలేదు. కాబట్టి ధర్మాన్ని పాటించండి, భగవద్భక్తిని చేయండి, ఒక మనిషిలాగా మారండి, క్లెన్లీనెస్ పాటించండి.
మీ దగ్గర వచ్చిన 10 రూపాయలని 10 మందికి ఇంకా ఎలా మంచి చేయాలని ఆలోచించండి. ఇలా ఆలోచించే వాళ్ళ దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఓకే అక్క, నిజంగా చాలా మంచి విశ్లేషణ. అనే కంటే కూడా ఆధ్యాత్మికతని ఒక మనిషిలో మనసులో నింపడం కోసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు. అంత చక్కగా తెలియజేశారు. సో ఎంతసేపు కనకధార స్తోత్రం చదివితే వచ్చేస్తుందా ఒకసారి 2 సార్లు, లేదంటే లలితా సహస్రనామం చదివితే వచ్చేస్తుందా, ఆ నియమాలు ఆ రోజుకి పాటించేసి మర్చిపోతాం. కానీ మనం ఎక్కడైతే మొదలు పెడతామో అది ప్రతిరోజు నిత్యం కొనసాగితేనే మనకు అమ్మవారి ఇంట్లో స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతుంది. సో ఈ విషయం చాలా చక్కగా తెలియజేశారక్క. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.